నమస్తే సుధాకర్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. మీరు వికారాబాద్ నుండి వచ్చారు, చాలా చాలా సంతోషం. మీరు దాదాపుగా గంట అవుతుందా వచ్చి ఆఫీస్కి వచ్చేసి? ఎగ్జాక్ట్లీ. మీకు పోయినసారి కూడా మీరు వచ్చారు. అయితే పోయినసారికి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, పీడిఎఫ్లు పెట్టడం జరిగింది వాట్సాప్లో. మీ మేడం గారికి అనేటి డీటెయిల్స్ మేము ఇస్తున్నాం. మీరు ఈరోజు సెకండ్ టైం మన ఆఫీస్కి రావడం చాలా సంతోషం. మీకు దాదాపుగా నేను ఒక 200 అబ్బాయిల డీటెయిల్స్ విత్ ఫోటోస్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, కొన్ని మీరు చూసుకొని పక్కకు పెట్టడం జరిగింది, ఇంకా మీరు చూస్తున్నారు. అందులో మీకు ఫోటోస్ కనిపిస్తున్నాయి కదా అబ్బాయిలై, ఈ విధంగా ప్రతి ఒక్కరిది కూడా ఫోటోతో సహా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఎంత మన వివాహపరిచయం సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్. ఫోటోలో ఉన్న ప్రతి కుటుంబం నాకు పరిచయం ఉన్న వాళ్ళే. వీళ్ళ యొక్క మొత్తం వివరాలు, మీకు పలానా అబ్బాయి నచ్చిండు, పలానా ఇప్పుడు ఈ అబ్బాయి నచ్చిండు అని అనుకుంటే ఎగ్జాంపుల్, మీకు ఏ అబ్బాయి నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మనకు మంచి పరిచయం ఉంది. మీరు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా నేను తీసుకుపోయే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. మీకు చూసుకోవాల్సింది కేవలం అబ్బాయి హైట్, ఒక నక్షత్రం, గోత్రం. ఓకేనా? ఇది చూసుకోండి. మళ్ళీ లొకేషన్ చూసుకుంటారా? అవి చూసుకోండి. లొకేషన్ మీరు ఇక్కడ తెలంగాణ చూస్తురా, రాయలసీమ చూస్తురా, కర్ణాటక చూస్తురా, ఆంధ్రప్రదేశ్ చూస్తురా, లేకపోతే ఈ 4 ప్రాంతాలే కాకుండా ఫారెన్ విదేశాల సంబంధాలు చూస్తురా, అవి కూడా మనకు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి మేము ముందు ఉంచడం జరిగింది. మీరు 2 years వరకే చూస్తురా, లేదా 4 years 5 years అయినా పర్వాలేదా, ఇట్లా కూడా అందులో వివరాలు. మీకు ఇంకేమైనా డౌటా? డౌట్ ఏం లేదు కదా. క్లారిటీ సర్వీస్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నాం? మన వివాహపరిచయం. నమస్తే అండి, నేను కర్ణం వినోద్ కిషన్, వివాహపరిచయం సంస్థ ఫౌండర్. స్పెషల్గా సుధాకర్ రావు గారు వికారాబాద్ నుండి వచ్చారు, మన విఐపి స్పెషల్ సర్వీస్లో ఉన్నటువంటి మెంబరు. సార్ వచ్చేసి మన సంస్థకు రావడం జరిగింది. నేరుగా ప్రతి ఒక్క అబ్బాయి యొక్క వివరాలు ఈ విధంగా పొందుపరచడం జరుగుతుంది. సార్ వాళ్ళకు చూడడం అంటే ఒక్కరే అని కాదు, మన ఆఫీస్కు ఈరోజు దాదాపు ఒక కమిట్మెంట్ ప్రకారము 20 to 30 మెంబర్స్ ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఇది నేను చేస్తున్నటువంటి షెడ్యూల్లో ఒక ప్రక్రియ, ఒక భాగం. సక్సెస్ కావాలి అని అంటే ఇవన్నీ కూడా ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఫొటోస్ అనేది మనము తీపించుకోవడం జరిగింది స్టూడియో నుండి. ప్రతి ఒక్కరిది కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటోను కూడా ఫైల్ చేయడం జరిగింది. వధువుల తల్లిదండ్రుల ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.